హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తకాన్ని రాసింది రాబర్ట్ కియోసాకి. రాబర్ట్ కియోసాకి పెద్ద ధనవంతుడే కాదు, గొప్ప ఆర్థిక జ్ఞాని కూడా. ఎంతోమంది ధనవంతుడి యొక్క వ్యాపార ఆర్థిక రహస్యాలను ఈ పుస్తకంలో నిర్భయంగా చెప్పారు. ఈ పుస్తకం కొన్ని మిలియన్స్ కాపీస్ అమ్ముడయ్యి ఇప్పటి వరకు ఎంతోమంది యొక్క ఆలోచన విధానాన్ని మార్చింది. వారు కూడా ఆర్థిక అక్షరాస్యతను నేర్చుకుని ఎంతో ధనాన్ని సంపాదించేలా చేసింది. ఈ పుస్తకంలో ధనవంతులు డబ్బును ఎలా సృష్టిస్తారు, ధనవంతులు ఎవరికోసం పనిచేస్తారు, డబ్బు కోసమా లేదా డబ్బే వాళ్ళ కోసం పనిచేస్తుందా, ఆర్థిక అక్షరాస్యతను అందరూ ఎందుకు నేర్చుకోవాలి, మీరు ఆర్థికంగా ఎదగడానికి మీరు కట్టే పన్నులు ఏ విధంగా అడ్డంకుని సృష్టిస్తున్నాయి, అటువంటి పన్నుల నుంచి ఎలా తప్పించుకోవాలి, మీరు నేర్చుకునేందుకు పనిచేయాలా డబ్బు కోసం పనిచేయాలా, ఇటువంటి అనేక విషయాల్ని ఈ పుస్తకంలో చెప్పారండి. రాబర్ట్, మైక్ అనే ఇద్దరు పిల్లలు స్నేహితులుగా ఉండేవారు. రాబర్ట్ తండ్రి పేదవాడు. అతడు ఎప్పుడూ రాబర్ట్కి కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదిస్తే నువ్వు ఏ సమస్య లేకుండా హాయిగా జీవించగలవని ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. కానీ రాబర్ట్ ఆలోచన ఏంటంటే, నాన్న కూడా కష్టపడుతూనే ఉన్నాడు, కానీ ఏమీ సంపాదించలేకపోయాడు. అలాగే నా చుట్టూ ఉన్న ఉద్యోగులు కూడా సంపాదిస్తూనే బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం తిరుగుతూనే ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే సందేహం అతన్నిప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఇంకోవైపు మైక్ తండ్రి ధనవంతుడు, అనేక వ్యాపారాలున్నాయి అతనికి. కానీ సాదాసీదాగా బతుకుతుంటాడు. రాబర్ట్ మైక్తో కలిసి వెళ్ళి మైక్ తండ్రిని కలుస్తాడు. అందరూ కష్టపడి చదివి ఉద్యోగం సంపాదిస్తే చాలు, చాలా సుఖంగా ఉంటావు అని అందరూ చెప్తారు. కానీ నా చుట్టూ కష్టపడుతున్న వారిని చూసినప్పుడు వారు సుఖంగా జీవిస్తున్నట్లు నాకు అనిపించడం లేదు. కానీ అంతగా చదువుకోలేని మీరు ఇంత ధనవంతులయ్యారు, కారణాలేంటి అని అడుగుతాడు. దానికి మైక్ తండ్రి, నేను ధనార్జనకి సంబంధించిన రహస్యాలన్నింటినీ కూడా నీకు చెప్తాను, కానీ దానికి బదులు మీరిద్దరూ కూడా ప్రతి శనివారం నా కంపెనీలో గంటకు 10 సెంట్ల చొప్పున పనిచేయాలి అని షరతు పెడతాడు. రాబర్ట్కి ఆ ధనం చాలా తక్కువ అనిపించినా సరే చివరికి ఒప్పుకుంటాడు. రాబర్ట్ తన తండ్రిని పూర్ డాడ్ అని, మైక్ తండ్రిని రిచ్ డాడ్ అని పిలవాలనుకుంటాడు. రాబర్ట్, మైక్ ఇద్దరు కూడా ప్రతి శనివారం రిచ్ డాడ్ కంపెనీలో 10 సెంట్లకి పనిచేస్తూనే ఉంటారు. ఇలా నెల రోజులు చేసిన తర్వాత చాలా విసుగ్గా రాబర్ట్ మైక్తో, మీ నాన్నగారు మనతో ఎక్కువ పని చేయించుకుంటున్నారు, మనతో ఏమీ మాట్లాడడం లేదు, పైగా 10 సెంట్లకు మనం చేస్తున్న పని చాలా ఎక్కువ, నేను పని మానేద్దాం అనుకుంటున్నాను అని మైక్తో అనగానే మైక్ ఆశ్చర్యంగా, మా నాన్నగారు నువ్వు పని మానేద్దాం అని చెప్పగానే నిన్ను ఆయన దగ్గరకు తీసుకురమ్మన్నారు అంటాడు. ఇద్దరూ రిచ్ డాడ్ని కలుస్తారు. రిచ్ డాడ్, నువ్వు గంటకు 10 సెంట్లకు పనిచేయాల్సి రావడం, నీకు కోపం కలిగించడం చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. అదే నువ్వు కోపం తెచ్చుకోకుండా నేను ఇచ్చింది తీసుకుని పనిచేస్తూ ఉంటే నేను నీకు ఏమీ నేర్పేవాడిని కాదు. నిజంగా నువ్వు ఏదన్నా నేర్చుకోవాలంటే బోల్డంత శక్తిని ధారపోయాలి, ప్రబలమైన భావన, తీవ్రమైన కోరిక నీకు ఉండాలి. ఇక డబ్బు విషయానికొస్తే చాలామంది భద్రత గురించే ఆలోచిస్తారు, తెగువ చూపించరు. అందుకనే జీవితాంతం వారి భయం వారిని వెనక్కి నెట్టేస్తుంది. చూడు రాబర్ట్, నువ్వు కనుక సగటు ఉద్యోగం చేస్తున్న ఏ మనిషి అయినా సరే అతని జీవన విధానం ఇలాగే ఉంటుంది. తను ఒక పిల్లవాడిగా పుడతాడు, స్కూల్కి వెళతాడు, మంచి మార్కులతో పాస్ అయి చక్కగా చదువుకుంటే అతని తల్లిదండ్రులు పొంగిపోతారు. తరువాత అతని కాలేజీలో చేరి అక్కడ బాగా చదువుకుని ఒక డిగ్రీని సంపాదిస్తాడు. తరువాత మంచి నిలకడైన ఉద్యోగాన్ని ఎంచుకుంటాడు. ఆ ఉద్యోగం డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, అకౌంటెంట్ అవ్వచ్చు, సూపర్వైజర్ అవ్వచ్చు. ఆ ఉద్యోగంలో వచ్చే జీతం ద్వారా వెంటనే డబ్బు సంపాదించడం మొదలు పెడతాడు. అప్పుడు తన ఊళ్ళో ఉండే అన్ని బ్యాంకులు అతనికి క్రెడిట్ కార్డు తీసుకోమని, లోన్లు తీసుకోమని వేధించడం మొదలు పెడతాయి. అతను అలాగే చేస్తాడు. అతని చుట్టూ ఉండేవారిని చూసి అతనిలో కోరికలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. అన్నీ కొనడం ప్రారంభిస్తాడు. తరువాత అతనికి పెళ్ళవుతుంది. పెళ్ళయ్యాక అతని భార్య కూడా ఉద్యోగస్తురాలైతే ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తారు. వారు సంపాదించే డబ్బు వారికి ఎంతో ఆనందాన్నిస్తుంది, ఎన్నో అవసరాలను, కోరికలను తీరుస్తుంది. భవిష్యత్తు ఎంతో ఆనందంగా కనబడుతుంది. వాషింగ్ మెషిన్, టీవీ, కార్, యాపిల్ ఫోన్ ఇలాంటివన్నిటినీ కొనాలని, ఎక్కడికైనా టూర్లకి వెళ్లాలని అనుకుంటారు. తర్వాత పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళ జీవితంలో ఆనందాన్ని నింపే చిన్నారులు పుట్టుకొస్తారు. అప్పటి నుండి వారికి డబ్బు అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాల కోసం ఆ ఉద్యోగంలో ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. జీతం పెరగడం కోసం, పై స్థాయికి వెళ్లడం కోసం ఉద్యోగాలు కూడా మారుతూ ఉంటారు. పిల్లలు పెరుగుతూ ఉంటే ఇల్లు కూడా పెద్దది కావాలనిపిస్తుంది. ఇంకా శ్రద్ధతో వారి ఉద్యోగంలో పనిచేస్తారు. ప్రత్యేక విషయాలను, నైపుణ్యాలను నేర్చుకుంటారు. దాంతో వారి సంపాదన పెరుగుతుంది. అయితే వారి ఆదాయంతో పాటు ఇంటి పన్ను, ఇన్కమ్ ట్యాక్స్, సేవింగ్స్ ట్యాక్స్ ఇలా చాలా ఎక్కువ జీతం వారికి వస్తున్నా సరే వారి డబ్బు పన్నుల రూపంలో వారి దగ్గర నుండి మాయమైపోతూ ఉంటుంది.
దాంతో పొదుపు చేయాలని కొంతగా మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ ఏమీ తెలుసుకోకుండా పెట్టుబడి పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు నష్టపోతూ ఉంటారు. పిల్లలు పెరుగుతూ ఉండడంతో వారు పై చదువుల కోసం ఇంకా డబ్బును పొదుపు చేయాలనుకుని రకరకాల మోసపూరిత స్కీముల్లో పెట్టుబడిగా పెట్టి డబ్బును కోల్పోతారు. వారి పెళ్లైన కొత్తలో ఎంతో ఆనందంగా గడిపిన వారిద్దరూ ఇప్పుడు ఎడతెగని పోటీ అంటే ర్యాట్ రేసులో ఇరుక్కుపోయారు. నిజానికి వారు కంపెనీ అంటే యజమాని కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి పన్నులు కట్టడం కోసం పనిచేస్తున్నారు. బ్యాంక్స్, లోన్స్, ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ అప్పులు తీర్చడం కోసం పనిచేస్తున్నారు. వారి అమాయకత్వం ఆధారంగా ఇంకొకరు బాగుపడతారు. వారు మాత్రం జీవితాంతం కొట్టు చాకరీ చేస్తూనే ఉంటారు. అలాగే వారి పిల్లలకు కూడా కష్టపడి చదివే మంచి ఉద్యోగం తెచ్చుకోమని సలహానిస్తారు. ఈ ధోరణే తరతరాలుగా కొనసాగుతూనే ఉంది అని రిచ్ డాడ్ రాబర్ట్తో అంటాడు. రాబర్ట్, అయితే ఈ స్కూల్ జ్ఞానం అంతా కూడా పనికిరాదా? మా నాన్న స్కూల్కి వెళ్ళమంటాడు, బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించమంటాడు అంటాడు అని అంటే, రిచ్ డాడ్, స్కూల్కి నువ్వు వెళ్ళడం చాలా ముఖ్యం. సమాజంలో నీ వంతు పాత్ర పోషించడానికి, ఏదైనా వృత్తి విద్యలో నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి స్కూల్ విద్య చాలా అవసరం. ప్రతి సమాజానికి కూడా డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, మెకానిక్లు, కళాకారులు, వ్యాపారస్తులు, పోలీస్ ఆఫీసర్లు, అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, ఇలా మన సమాజం అభివృద్ధి చెందడానికి అందరికీ శిక్షణ అవసరమే. కానీ దురదృష్టవశాత్తు విద్య నేర్చుకోవడాన్ని అందరూ ఆఖరిమెట్టుగా భావిస్తారు. కానీ అదే ప్రారంభ అడుగుగా మాత్రం అనుకోరు. నిజానికి సమాజంలో అందరూ విద్యావంతులైనప్పుడు నిజానికి ధరలు తగ్గాలి. కానీ అందరి అజ్ఞానం వల్ల, అందరిలో తలెత్తిన అత్యాశ వల్ల ధరలు పెరిగిపోతాయి. స్కూల్లో కూడా విద్యార్థులకు ఆర్థిక జ్ఞానానికి సంబంధించిన పాఠాలు చెబితే వారు డబ్బు యొక్క ప్రాముఖ్యాన్ని తెలుసుకుంటారు, పొదుపు చేస్తారు. అప్పుడు బయట కొన్ని వస్తువుల యొక్క డిమాండ్ తగ్గి ధరలు కూడా తగ్గుతాయి. కానీ విద్యాలయాలన్నీ డబ్బు కోసం ఉద్యోగం ఎలా చెయ్యాలో విద్యార్థులకు నేర్పడం మీదే వారి దృష్టినంతా కేంద్రీకరిస్తున్నాయి. డబ్బుకున్న శక్తిని ఎలా ఉపయోగించాలో మాత్రం నేర్పట్లేదు. బిజినెస్ స్కూల్స్ కూడా అకౌంటెంట్ని, జమా ఖర్చులు రాసేవారిని ఖర్చులు తగ్గించేలాగా, ధరలు పెంచేలాగే పాఠాలు చెప్తుంటాయి. ప్రతి మనిషికి ఉన్న భయం, కోరిక వల్లే అతనికి ఒక విలువ ఏర్పడుతుంది. డబ్బు లేకుండా పోతుందేమోనన్న భయం అతనిని కష్టపడి పనిచేసేలా ప్రేరేపిస్తుంది. పని చేయడం, డబ్బు సంపాదించడం, భయం తొలగిపోయిందని ఎదురుచూస్తూ ఉండడం, ఇవే అతని అలవాటుగా మారుతాయి. కానీ ప్రతిరోజు తను నిద్ర లేవగానే ఆ భయం అతనితో పాటే నిద్రలేస్తుంది. లక్షల మంది ఇలాంటి భయంతో రాత్రులు ప్రశాంతంగా నిద్రపోకుండా ఉంటారు. రాత్రంతా భయపడుతూ మదనపడుతూ ఉంటారు. ఆ భయాన్ని వారి ఉద్యోగం యొక్క జీతం డబ్బు పోగొడుతుంది అని ఆశపడి ఆఫీస్కి వెళతారు. అదేవిధంగా అన్నీ కొనుక్కోవాలి, సౌకర్యాలన్నీ అనుభవించాలి అనే యొక్క కోరిక వారి డబ్బుని ఖర్చు చేసేలా చేస్తుంది. ఇలా కోరిక, భయం అనే భావాల వల్లే అందరూ ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఇవి వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయని మాత్రం ఎవ్వరూ ఆలోచించరు. అదెలాగంటే, గాడిద యజమాని దాని మూతి దగ్గర క్యారెట్ని వేలాడదీసి తన గమ్యస్థానానికి వెళ్లేలాగా కంట్రోల్ చేస్తాడు. గాడిద కూడా ఇదే భ్రమలో ఉంటుంది, ఆహారం దొరికేసిందని. తర్వాత రోజు కూడా ఆ గాడిద ముందు మరో క్యారెట్ వేలాడదీయబడి ఉంటుంది. మన అనవసర కోరికలు, ఆడంబర ఖర్చులు ఇవన్నీ గాడిద ముందు క్యారెట్ లాంటివేనా అని అడుగుతాడు రాబర్ట్ రిచ్ డాడ్ని. దానికి రిచ్ డాడ్, అవును, వారి స్నేహితుల్ని మెప్పించడానికి చాలామంది బంగ్లాను కొంటూ ఉంటారు, కారును కొంటూ ఉంటారు, కొత్త అలవాట్లు చేసుకుంటూ ఉంటారు. అలాగే వారి యొక్క భయం, ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా ఒక ఉచ్చులో బిగించేస్తాయి. యొక్క కోరిక ఎప్పుడూ వారిని రమ్మని పిలుస్తూనే ఉంటుంది. భయాన్ని, కోరికని పెంచేది అజ్ఞానం. అందుకే ధనవంతులకు కూడా డబ్బు పెరిగే కొద్దీ భయం కూడా పెరుగుతుంది. డబ్బు క్యారెట్ లాంటిది, ఒక భ్రమ. కోట్లాది మంది జనం డబ్బు భ్రమ కాదని దాన్ని పట్టుకుని వేలాడడం భయం వల్లే. అందుకే డబ్బు విలువ పెరుగుతూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ డబ్బు కన్నా ఆ గాడిద ముందున్న క్యారెట్ ఎన్నో రెట్లు విలువైంది. అలాగే రిచ్ డాడ్ రాబర్ట్తో, నువ్వు ఎంత సంపాదించావన్నది కాదు, ఎంత డబ్బు పొదుపు చేయగలవు అనేది ముఖ్యం. అలాగే లక్తో, లాటరీలతో లక్షలు గెలిచిన వారు చాలామంది ఉంటారు. కానీ కొంతకాలం తర్వాత వారి డబ్బునంతా పోగొట్టుకుని పేదవారిగా మిగిలిన కథల్ని నువ్వు వినే ఉంటావు. ఎందుకంటే వారందరూ కూడా ఆర్థిక అక్షరాస్యతను నేర్చుకోరు. ఈ ఆర్థిక అక్షరాస్యతకి సంబంధించిన రహస్యాల్ని రిచ్ డాడ్ ఇలా చెప్తారు. ధనవంతులు ఆస్తులను కొంటారు, పేదవారు అవసరాలకు, మధ్యతరగతి వారు అప్పులకు డబ్బుని ఆర్జిస్తారు. కానీ వాటినే ఆస్తులు అనుకుంటారు. ఆస్తులకి, అప్పులకి తేడా ఏంటంటే పట్టికలో నేను వివరిస్తాను. దాన్నే క్యాష్ ఫ్లో అంటారు, నగదు బదిలీ. ఒక బ్యాలెన్స్ షీట్లా చూడొచ్చు. ప్రతి ఒక్కరి ఆదాయాన్ని, వ్యయాన్ని, వచ్చే రాబడిని, వారి వద్ద నుండి పోయే డబ్బు సూచిస్తుంది. ఉద్యోగం నుండి వచ్చే ఆదాయంలో అప్పులు, ఖర్చులు పోను, మిగిలేదే పొదుపు. ఇప్పుడు ఒక పేదవాడు లేదా నిరుద్యోగి యొక్క క్యాష్ ఫ్లోను, బ్యాలెన్స్ షీట్ని ఇప్పుడు చూద్దాం. అతని యొక్క ఆదాయం, అతని జీతం,
కానీ అతని యొక్క ఖర్చు లేదా వ్యయం పన్నులు, తిండి, ఇంటి అద్దె, బట్టలు, వినోదం, వాహనం. అతనికి ఎటువంటి ఆస్తులు ఉండవు కాబట్టి అతని జీతం మొత్తం పన్నులకి, తిండికి, ఇంటి అద్దెకి, బట్టలకి, వినోదానికి, అతను కొనుక్కునే వాహనాలకి, దాని యొక్క మెయింటెనెన్స్కి పోతుంది. అతని ఆదాయం తక్కువ ఉన్నా సరే ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. అదే ధనవంతుడి యొక్క క్యాష్ ఫ్లో డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే అతనికి వచ్చే ఆదాయం, వ్యాపారం వల్ల వచ్చే ఆదాయం, వడ్డీ, అద్దెల యొక్క రాబడి, తన వ్యాపారం యాజమాన్య ప్రతిఫలం, వీటి ద్వారా వచ్చే డబ్బుతో అతను ఆస్తులు కొంటాడు. ఆ ఆస్తులు స్థిరాస్తులు అయ్యుండొచ్చు, పొలాలు అయ్యుండొచ్చు, షేర్లు, డివిడెంట్లు, ఇలా అనేక వాటిలో పొదుపు చేస్తాడు. వీటి నుంచి కూడా ఆదాయం వస్తుంది. ఇలా ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం, ఆదాయం నుండి వచ్చే ఆదాయం, అతని యొక్క అప్పుల్ని తీర్చాక మిగిలిందే అతని యొక్క వ్యయం. మిగిలింది అతన్ని ఖర్చులకు తీర్చుకోవడానికి ఉపయోగిస్తాడు. అతని ఆదాయానికి తగ్గట్లు ఆస్తులను కొంటూ ఉంటాడు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం అప్పుల్ని తీర్చక అతనికి చాలా డబ్బు మిగులుతుంది. సాధారణంగా ప్రజలందరూ కూడా ఈ 4 కోవల్లోకి వస్తారు. 1 ఉద్యోగులు. వీరు జీవితాంతం కష్టపడి పనిచేసి ఆదాయాన్ని గడించి ఆ ఆదాయంలో పెరుగుదల వచ్చినా అందులో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వానికి పన్ను రూపంలో కడుతూ ఉంటారు. 2 ప్రత్యేక నైపుణ్యం కల ఉద్యోగులు. వీరు డాక్టర్స్, లాయర్స్, ఏదైనా స్పెషల్ స్కిల్స్ ఉన్నవారన్నమాట అండి. వీరు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నప్పటికీ వారి సమయాన్నంతా ఆ ఆదాయాన్ని ఆర్జించడంలోనే గడిపేస్తుంటారు. అలాగే పన్నులు కూడా కడుతుంటారు. ఇక తర్వాత పెట్టుబడిదారులు. వీరు షేర్స్లో, ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్లో, వ్యాపారాల్లో, అపార్ట్మెంట్లలో, ఇలా అనేక ఆదాయ మార్గాల్లో పొదుపు చేసి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తారు. దాని ద్వారా వచ్చిన ఆదాయంలో చాలా తక్కువ భాగాన్నే ప్రభుత్వానికి పన్నుగా కడతారు. ఇక 4 వ్యాపారస్తులు. తమ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని వ్యాపారంగా మొదలుపెట్టి ఇతరుల తెలివితో ఎక్కువ సంపదను గడిస్తారు. ఆ సంపదతో ఇంకా ఆస్తుల్ని కొంటూ ఉంటారు. అదేవిధంగా చాలా తక్కువ భాగాన్నే ప్రభుత్వానికి పన్నుగా కడతారు. కంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు సమాజ సేవకు, అదేవిధంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తున్నామనే కల్పనలో ప్రభుత్వం నుంచి పన్నుని అనేక ప్రొఫెషనల్ ట్యాక్స్ సేవింగ్ పర్సన్స్ ద్వారా ట్రిల్ని ఉపయోగించుకొని తక్కువ పన్నుని ప్రభుత్వానికి కడతారు. అలాగే రిచ్ డాడ్ ఆర్థిక పెట్టుబడికి సలహాలను కూడా అందించారు. వ్యాపారం, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇంటి అద్దె, పొలాల వల్ల వచ్చే శిస్తు, సినిమా కథలు, నవీన వస్తువులు అంటే కొత్త కొత్త వస్తువుల్ని కనిపెట్టడం, వాటికి పేటెంట్లను తీసుకోవడం, గొప్ప ఇంటెలిజెన్స్, ఇవన్నీ కూడా మీకు ఆదాయాన్ని చేకూర్చే ఆస్తులే అని చెప్తారు. అయితే చాలామంది సొంత ఇంటిని ఆస్తిగా భావిస్తుంటారు. ఆ ఆస్తి కోసం బ్యాంకుల నుంచి లక్షల అప్పులు తీసుకుని ఆ ఇంటిని కొనేదానిలోనే వారు నివాసం ఉంటారు. కానీ నిజానికి ఆ ఇల్లు మీకు ఒక లయబిలిటీగా మీరు పరిగణించరు. ఒకవేళ మీరు ఆ ఇంటిని అద్దెకిచ్చి దానికంటే తక్కువ అద్దెకల వేరే ఇంట్లో ఉంటే ఆ కొత్త ఇల్లు ఇచ్చే ఆదాయం మీకు ఆస్తి అవుతుంది. అలాగే చాలామంది ఎక్కువగా ఎఫ్డీలో పొదుపు చేస్తూ ఉంటారు. ఆ ఎఫ్డీల ద్వారా వచ్చే ఆదాయం ఒక స్థాయికి మించి ఉంటే చాలా శాతాన్ని ప్రభుత్వానికి పన్నుగా కట్టాల్సి ఉంటుంది. ఇలా సంపాదనలో, పొదుపులో, ఖర్చులో కూడా అందరూ పన్నులు కడుతూనే ఉంటారు. అయితే అందరూ వ్యాపారం చెయ్యాలి అనేది రచయిత ఉద్దేశం కాదండి. తెలియకుండా వ్యాపారంలోకి వెళ్లి వారి సర్వస్వం పోగొట్టుకున్నవారు ఉన్నారు. వ్యాపారం ప్రారంభించే ముందు జ్ఞానాన్ని పూర్తిగా నేర్చుకోవాలి. వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరిన వారి దగ్గర నుండి నేర్చుకుని అప్పుడు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించండి. అలాగే మీరు ఉద్యోగం చేస్తూ కూడా ధనాన్ని సంపాదించవచ్చు. చాలామంది ఆర్థిక అక్షరాస్యతను నేర్చుకున్నా వారి ఆస్తుల్ని పెంచుకోలేకపోవడానికి 5 కారణాలుంటాయి. వారి భయం, బద్ధకం, చెడ్డ అలవాట్లు, అత్యాశ, నిర్లిప్తత. ఇలాంటి అలవాట్లతో చాలామంది వారి యొక్క ఆర్థిక సామర్థ్యాన్ని ఎప్పుడూ తగ్గించుకుంటూనే ఉంటారు. అందుకోసం వీటికి దూరంగా ఉండి అందరూ కూడా ఆర్థిక అక్షరాస్యతను నేర్చుకోవాలి. మీ సమయాన్ని వృధా చేయకుండా, అనవసరమైన వాటికి వెచ్చించకుండా ఆర్థిక పెట్టుబడికి, పొదుపుకి మార్గాలను అన్వేషిస్తూ, తెలుసుకుంటూ, అమలుపరుస్తూ ధనాన్ని సంపాదించి ఆర్థిక స్వాతంత్రాన్ని పొందగలరు, ప్రశాంతంగా ఉండగలరు అని రిచ్ డాడ్ రాబర్ట్కి అనేక ఉదాహరణలతో ఈ పుస్తకంలో వివరించాడు. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదవండి. ఇటువంటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ని అందించే అనేక బుక్ సమ్మరీస్ కూడా మనం చేసామండి. డిస్క్రిప్షన్లోనూ అండ్ స్క్రీన్స్లోనూ వేస్తాను, మర్చిపోకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినా, ఉపయోగం అనిపించినా ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు అందించే ఒక్కో లైక్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.